అందరికీ నమస్కారం. గవర్నర్కి 13 ఏళ్ళు జైలు పక్కా ఆధారాలతో ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఎవరైనా ఇద్దరు ముగ్గురితోనో శారీరక సంబంధాలు పెట్టుకుంటారు. ఇంకా ప్లే బాయ్ అయితే 10 మంది, కానీ ఆమె ప్లే గర్ల్ అయితే వయసు పెద్ద అయిపోయింది కాబట్టి ప్లే ఉమెన్ అనుకోవచ్చు. ఆమె ఏకంగా 58 మందితో శారీరక సంబంధాలు పెట్టుకుంది. పైగా ఆషామాషిగా జల్సగా తిరిగే మనిషి కాదు, ఓ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. ఇంకా కీలక పదవుల్లో ఉన్నారు. అది మాత్రమే కాదు, ఇంకా చాలా చేశారు. చివరికి గుట్రొట్టు అయింది. చైనాలో ప్రజాస్వామ్యం లేదు, ఏకపార్టీ పాలన ఉంది. అయితే ఆ పార్టీలోని నేతలే పరిపాలన చేస్తుంటారు. జోంగ్యాంగ్పై విచారణను వేగంగా పూర్తి చేసిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం 13 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 50 ఏళ్లలో ఉన్న ఆమె మరో 13 ఏళ్ల పాటు జైల్లో మగ్గి తర్వాత బయటకు రానున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రజలు యావత్తంతా కూడా నోరు ఎలబెట్టారు. ఎందుకంటే ఈ వయసులో ఇటువంటి పనులేంటి, సిగ్గు లేదా అని చెప్పేసి చాలామంది అయితే సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.